ధరణి కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ధరణి విషయంలో ఎజెండాపై కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ధరణి పోర్టల్లో అప్లికేషన్లు పెండింగ్లో ఉండడానికి కారణాలు, వాటిని పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు. పోర్టల్లోని నిషేధిత జాబితాపై కూడా ఈ మీటింగ్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. నిషేధిత జాబితాపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. ఇక ధరణి పోర్టల్లో పెండింగ్ సమస్యలకు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ కలెక్టర్లతో కలిసి. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, అయితే ధరణి పోర్టల్లో పెండింగ్ సమస్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ధరణి సమస్యలు అంటే ధరణి ద్వారా సమస్యలు అయినటువంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎట్లా దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే లక్ష్యంగా ధరణి కమిటీని ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆ కమిటీ పూర్తి స్థాయిలో ఇప్పటికే అసెంట్ భూముల విషయంలో కానీ, లేకపోతే దేవాదాయ భూములు, అటవీ భూములు, గిరిజన భూములు, ఇలా టీఎస్ఐఏసీ భూములు తదితర వివరాలు అన్నిటి కూడా సేకరించిన తర్వాత అనేక సమస్యలు ధరణి పోర్టల్ ద్వారా వచ్చాయి. వాటన్నిటి పూర్తి స్థాయిలో సంస్కరించి కొత్త పద్ధతిలో భూమాతను కొత్త యాప్ను తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉన్న నేపథ్యంలో దాన్ని పూర్తిస్థాయి ధరణిని తీసివేసి ధరణి స్థానంలో కొత్త యాప్ను తీసుకొచ్చి, కొత్త పోర్టల్ను తీసుకొచ్చి ప్రజలకు అదేవిధంగా రైతులకు అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త యాప్ను తీసుకురాబోతున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి యాప్లో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయని పైన కూడా వాటిని అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు కూడినటువంటి రేమంత్ పీటర్ కానీ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టలు, అదేవిధంగా ఆయా శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పటికే పలు దఫాలుగా అన్ని శాఖల అధికారులతో చర్చలు జరిగిన తర్వాత ఆ ధరణిలో దాదాపు 33 మాడ్యూల్స్లో అనేక లోపాలు ఉన్నాయి. దీని ద్వారా ఆ లోపాల వల్ల సమస్యలు వచ్చిపడ్డాయి. సమస్యల వడయంలో ధరణి అనేది కూరుకుపోయింది. దీని ద్వారా పూర్తి స్థాయిలో రైతాంగం, అదేవిధంగా భూములు ఉన్నటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలైన నేపథ్యంలో వాటిని ఎట్లా పరిష్కరించాలి దానిపైన కూడా పలు సూచనలు చేయబోతున్నారు. ప్రధానంగా ఇందులో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ధరణి కమిటీ కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వారు ఒక ప్రాథమిక నివేదిక కూడా సీఎం గారికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు టీఎస్ఐఏసి సంబంధించినటువంటి భూములు అంటే ఆ ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి భూములు ఆ తర్వాత మొత్తం కూడా అవి మళ్ళీ కల్టివేషన్ ల్యాండ్గా మార్చినటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా 30 లక్షల ఎకరాల సంబంధించిన భూములు అసలు రికార్డులో లేకుండా పోయాయి. అవి భూములు ఎక్కడికి పోయాయి, ఎవరి పేరు మీద వెళ్ళాయని పైన కూడా ముఖ్యమంత్రికి చెప్పే అవకాశం ఉంది. దీంతో పాటుగా ROR యాక్ట్ 2020 సంబంధించిన ఆ యాక్టుకు చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా కమిటీ సిఫార్సు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ధరణి సమస్యల ద్వారా ఉన్నటువంటి చాలా ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయి. దానికి సంబంధించిన భూములు 2,36,000 ఎకరాల సంబంధించిన భూములకు సంబంధించిన ఏం చేస్తారు అనే దానిపైన ఒకటి. అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో ఎన్ఓసి లేకుండానే గిరిజన సంబంధించిన భూములను పట్టాలు ఇచ్చారు. వాటిని ఏం చేస్తారన్న దానిపైన కూడా ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. వీటన్నిటి కూడా ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసిన తర్వాత ధరణి కమిటీ ఇంకేం చేయాలని దానిపైన కూడా ఒక నివేదిక వచ్చే అవకాశం ఉంటుంది. సో ధరణి సంబంధించిన పోర్టల్ ద్వారా అనేక సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించి భూమాత అనే కొత్త యాప్ను తీసుకొస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన ధర్మిలా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ లోపాలు ఉన్నాయనిపైన కూడా ఇప్పటికే అటు రెవెన్యూ శాఖ అధికారులతోనే, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అదే అటవీ భూములు, వక్ఫ్ భూములు, దేవాదాయ భూములు సంబంధించిన వారు అన్నితరు కూడా సమావేశం జరిపిన తర్వాత చాలా మటుకు సమస్యలు ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి పోర్టల్ను రద్దు చేస్తే తప్ప మిగతా వాటిని కూడా ముందుకు పోలేమన్న నిర్ధారణకు వచ్చారు. సో భూమాత యాప్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్న ధర్మిలా ఇప్పటికీ ప్రాథమిక నివేదిక ఇచ్చేందుకు అయితే ధరణి కమిటీ ముఖ్యమంత్రితో రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యింది. ఇందులో ప్రధానంగా పలు సూచనలు చేయబోతుంది. ROR యాక్ట్ 2020కి చట్ట సవరణ చేయాలి. అదేవిధంగా ఆ ధరణి సంబంధించిన ఫైల్స్, పెండింగ్ ఫైల్స్ 2,36,000 ఎకరాలకు సంబంధించిన భూములు, అటవీ భూములు అదే ఉంది. అదేవిధంగా గిరిజన సంబంధించిన భూములు చూసినట్టయితే మనకు దాదాపు 20 లక్షల అంటే 30 లక్షలకు సంబంధించిన ఎకరాల భూములు ఎటు వెళ్ళాయని పైన కూడా కమిటీ నిర్ధారణ వచ్చింది. వాటిని ఏం చేస్తారన్న పైన ఒకటి. అదేవిధంగా పార్ట్ బిలో ఉన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. పార్ట్ బిలో ఉన్నటువంటి భూములను ఏం చేస్తారన్న దానిపైన కూడా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వీటన్నిటి కూడా క్రోడీకరించే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ధరణి కమిటీ అంటే ధరణి సమస్యలపైన అధ్యయనం చేసిన కమిటీ పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేసి అన్ని శాఖల అధికారులతో సమావేశం అయిన తర్వాత ఒక నివేదిక చేసింది. ఈ నివేదిక ప్రకారంగా ప్రస్తుతం ధరణిలో 33 మాడ్యూల్స్లో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల వల్లనే పూర్తి స్థాయిలో
స్థాయిలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటిని పూర్తిగా రెక్టిఫై చేయాలి. ఆ రెక్టిఫై చేయాలంటే ఆర్ఓ యాక్ట్ 2020ని చట్ట సవరణ చేయాలి. అదేవిధంగా ఎన్ఓసి సంబంధించి అంశాలు కానీ ఇంకా మిగతా సంబంధించిన భూమి వ్యవహారాల్లో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు కానీ మనము కొత్త భూమాత యాప్ను తీసుకొచ్చేందుకు మార్గం సుగమం అవుతున్న విషయాన్ని కూడా ధరణి కమిటీ సభ్యులైతే ఈ రోజు ముఖ్యమంత్రికి చెప్పబోతున్నారు. అయితే ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలపైన భూ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లపైన ఏం జరిగింది, 2014 కంటే ఎట్లా ఉంది, 2014 తర్వాత అదేవిధంగా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూముల స్థితిగతులు ఏంటి దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆరా తీస్తున్నారు. సో పూర్తి స్థాయిలో ఈ రోజు సాయంత్రం దాకా కూడా ఈ ధరణి పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.